హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మణ్. వెల్కమ్ టు లక్కీ టెక్జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే తీసుకొచ్చానండి. ఈ టాపిక్ అయితే చాలా మందికి అయితే హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ టాపిక్ ఏంటంటే కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు ఫ్రెషర్స్‌గా ట్రై చేయొచ్చా? అసలు ఫ్రెషర్స్‌గా జాబ్ వస్తాయా కెరీర్ గ్యాప్ ఉంటే? అనే టాపిక్ మీద మనం ఈ వీడియో అయితే చేద్దాము. సో మీరు వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది మీకు ఎంతో హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మెయిన్ టాపిక్‌లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కానీ మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీ నెట్వర్క్‌లో, మీ గ్రూప్స్‌లో షేర్ చేయండి. సో డెఫినెట్‌గా మన యూట్యూబ్ ఛానల్ చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతుంది. ఓకే. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ లెట్ us స్టార్ట్ ది మెయిన్ టాపిక్. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఫ్రెషర్స్‌గా సాఫ్ట్‌వేర్ జాబ్స్ వస్తాయా? రాదా? అనేది మెయిన్ టాపిక్ అండి. సో దీనికి నేను ఆన్సర్ 2 కేటగిరీస్‌లో చెప్తానండి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఫ్రెషర్స్ జాబ్ వస్తాయా? లేదా? అని చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ కెరీర్ గ్యాప్ అంటే ఏంటి? మీ బీటెక్ కానీ, మీ ఎంసీఏ కానీ, ఆర్ మీ ఎంఎస్సీ గానీ, ఆర్ బీసీఏ గానీ ఎనీ క్వాలిఫికేషన్ ఒక 3 ఇయర్స్ గ్యాప్ ఉందనుకోండి. అంటే మీ పాస్ అవుట్ ఇయర్ మేబీ 2018 ఆర్ 2019. మరి వీళ్ళకి ఫ్రెషర్స్ జాబ్స్ వస్తాయా మనం ట్రై చేస్తే? అనేది బిగ్ క్వెషన్ అండి. బట్ మీరు నోటీస్ చేసే ఉంటారు రీసెంట్ డేస్‌లో ఆల్ మేజర్ ఐటీ ఫర్మ్స్ అనేవి ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటున్నాయి, రిక్రూట్ చేసుకుంటున్నారు. లక్షల్లో, వేలల్లో జాబ్స్ రిక్రూట్ చేసుకుంటున్నారు అని అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు. మీరు న్యూస్‌లో చూస్తున్నారు, డిఫరెంట్ ఆర్టికల్స్‌లో చూస్తున్నారు, వెబ్‌సైట్స్‌లో చూస్తున్నారు అండ్ వీడియోస్‌లో కూడా చూస్తున్నారు. మరి ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఏ ఇయర్ పాస్ ఔట్ అని ఎక్కువ ఆ సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఏ ఇయర్ పాస్ ఔట్ వాళ్ళని హైర్ చేసుకుంటున్నారో మీరు గమనించి ఉంటారు. సో ఎక్కువగా అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఫ్రెషర్స్‌గా హైర్ చేస్తుంది 2021 అండ్ 22 పాస్ ఔట్ క్యాండిడేట్స్‌ని అండ్ సమ్ కంపెనీస్ 2020కి కూడా అవకాశం ఇస్తుంది. సో దట్ మీన్స్ అన్ని ఎంఎన్‌సీ కంపెనీస్, అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఫ్రెషర్స్‌గా రిక్రూట్ చేసుకుంటుంది రీసెంట్ పాస్ ఔట్ ఇయర్ క్యాండిడేట్స్‌ని. మరి 2017 ఆర్ 2018 పాస్ ఔట్ క్యాండిడేట్స్ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఫ్రెషర్స్‌గా జాబ్ వస్తుందా? రాదా? ఫ్రెండ్స్, కొన్ని కంపెనీస్ ఇప్పటికీ 2018, 19, 20, 21 పాస్ ఔట్ క్యాండిడేట్స్‌కి జాబ్ ఆపర్చునిటీ ఫ్రెషర్స్‌గా ఇస్తున్నాయి. వాటిని మనం సెర్చ్ చేయాలి, సోర్స్ చేయాలి ఇంటర్నెట్‌లో. సో మీరు ఫ్రెండ్స్‌ని అడగడం గానీ ఆర్ ఎవరైతే ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవడం గానీ, రిఫరెన్స్ అడగడం గానీ ఇలా చేస్తే మాక్సిమం మీకు 2018, 2019, 2017 పాస్ ఔట్ క్యాండిడేట్ కూడా ఫ్రెషర్‌గా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. కానీ మీకు ఒక స్ట్రాంగ్ రిఫరెన్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇది వర్కౌట్ అవుతుంది. అదర్ వే ఏంటంటే కొన్ని కంపెనీస్ స్టిల్ 2018, 19 వీళ్ళ పాస్ ఔట్ క్యాండిడేట్స్‌ని కూడా ఫ్రెషర్స్‌గా తీసుకుంటున్నాయి. అలాంటి కంపెనీస్‌ని మనం సోర్స్ చేయాలి. ఓకే. మీరు డిఫరెంట్ అఫిషియల్ వెబ్‌సైట్స్‌కి వెళ్ళండి. ప్రతి ఎంఎన్‌సీ కంపెనీ ఒక అఫిషియల్ వెబ్‌సైట్‌ని మెయింటైన్ చేస్తుంది. దాంట్లో కెరియర్ పేజ్ అని ఉంటుంది. కెరియర్స్ అని. సో, ఆ ఆప్షన్‌లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఏమన్నా ఫ్రెషర్స్‌కి 2017, 2018 ఆర్ 2019 పాస్ ఔట్ క్యాండిడేట్స్‌కి ఫ్రెషర్స్‌గా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయా లేదని సోర్స్ చేయండి. సెర్చ్ చేయండి. ఇది వన్ ఆఫ్ ది వే. ఇంకో వే ఏంటంటే ఎక్కడైతే సాఫ్ట్‌వేర్ కంపెనీస్ ఎక్కువ ఉంటాయో ఆ ఏరియాకి మీరు వెళ్ళి స్టార్టప్ కంపెనీస్ ఆర్ స్మాల్ కంపెనీస్ కొన్ని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుంటారు. సో అక్కడికి వెళ్ళి మీరు రెజ్యూమ్‌ని వాళ్ళకి సబ్మిట్ చేయండి. మేబీ ఇన్ కేస్ ఏమైనా ఓపెనింగ్స్ కానీ ఉంటే మీ రిలవెంట్ స్కిల్స్‌కి సో మీకు ఫ్రెషర్‌గా జాబ్ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. సో అదొక వన్ వే. సో ఇలా కెరీర్ గ్యాప్ ఉన్న తర్వాత ఫ్రెషర్స్‌గా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఒకటి మాత్రం మీరు కన్ఫర్మ్‌గా చేయాలి. బిఫోర్ సబ్మిటింగ్ యువర్ ప్రొఫైల్ ఇన్ ఎనీ కంపెనీ. ఏం చేయాలి అంటే మీరు ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీ ఒక స్కిల్స్ నేర్చుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఏదనిపిస్తే అది. ఏ స్కిల్స్ అనిపిస్తే ఆ స్కిల్స్ నేర్చుకోవాలి. సో ఫ్రెషర్‌గా అంటే మాక్సిమం ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు ఏదైనా కంపెనీని. ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఒక డేటాబేస్ స్కిల్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఓకే. ఇన్ కేస్ మీరు ఏదన్నా ట్రైన్ అయ్యి ఉంటే ఆ ట్రైన్ అయిన స్కిల్స్‌ని మెన్షన్ చేయండి. ఓకే. సో ఇలాగా లేటెస్ట్ టెక్నాలజీస్ మీద, లేటెస్ట్ ఐటీ టెక్నాలజీస్ మీద ఏదైనా ఒక కోర్సు ట్రైన్ అయి ఉండాలి. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ కంప్లీటెడ్ విత్ సర్టిఫికేషన్ దట్ ఈస్ గుడ్ టు హ్యావ్. ఓకే. ఇలాగ మీరు అప్డేటెడ్ స్కిల్స్ ట్రైన్ అయి ఉండి రెడీగా ఉండాలి ఇంటర్వ్యూకి. ఓకే. అదొక వే. సెకండ్ కేటగిరీ ఏంటంటే
ఎవరైతే మోర్ దాన్ 3 ఇయర్స్ ఆర్ మోర్ దాన్ 5 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉంటుందో, ఐ మీన్ 2016, 2015, 2017 ఇలాగ మోర్ దాన్ 5 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉండి వాళ్ళు ఇంకా ఫ్రెషర్స్గా ట్రై చేస్తుంటే నేను ఒకటే చెప్తానండి, అలా ట్రై చేయడం కూడా టైం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటుంది ఎవరిని? రీసెంట్ పాస్అవుట్ క్యాండిడేట్స్ని. మరి మీరు 2015లో ఆర్ 2016లో ఆర్ 2017లో, ఈవెన్ 2017 కూడా అప్లై అవుతుంది, వాళ్ళు ఫ్రెషర్స్గా ట్రై చేస్తే మ్యాక్సిమం సాఫ్ట్వేర్ కంపెనీస్ మేబీ తీసుకుపోవచ్చు. ఎందుకంటే మీకు చాలా కెరీర్ గ్యాప్ అయితే వచ్చింది. కానీ వీళ్ళకి ఒక ఆపర్చునిటీ అయితే ఉంటుంది, కానీ అదేంటంటే మీకు స్ట్రాంగ్ రిఫరల్ ఉండాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు, ఒక ప్రాజెక్ట్ లెవెల్, ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లెవెల్ వాళ్ళు తెలుసుంటే మేబీ ఛాన్స్ ఉంటుంది. ఆర్ స్టార్టప్ కంపెనీస్లో అయినా సరే ఆపర్చునిటీ ఉంటుంది మీ దగ్గరగా స్కిల్స్ ఉంటే. ఇలాగ ఈ 2 వేస్లో అయితే అవకాశం ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే మోర్ దాన్ 4 ఇయర్స్, మోర్ దాన్ 5 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉండి మీరు ఫ్రెషర్స్గా ట్రై చేశారంటే చాలా వరకు 90% జాబ్స్ రావడం కష్టం ఫ్రెషర్గా. బట్ ఎక్స్పీరియన్స్తో ఈజీగా జాబ్ అయితే వస్తుంది. మరి ఎక్స్పీరియన్స్తో ఎలాగ జాబ్ చేయాలనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఒక మంచి కోర్సు, లేటెస్ట్ డిమాండ్ కోర్సు నేర్చుకోవటం, ఎక్స్పీరియన్స్తో రెజ్యూమ్ రెడీ చేసుకోవటం, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉండటం, ఆఫ్టర్ ఒక 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన తర్వాత మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది, ఎలాగ ఆన్సర్ చేయాలనేది. మీకు కన్ఫామ్గా జాబ్ వస్తుంది, మంచి సిటీసీ, మంచి ప్యాకేజ్తో మీరు స్టార్ట్ చేస్తారు. మేబీ కొంచెం టైం అయితే పడుతుంది, ఒక 3 to 4 months ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్. ఓకే, కానీ కన్ఫామ్గా అయితే జాబ్ వస్తుంది. మరి 5 ఇయర్స్ కంటే ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు ఫ్రెషర్గా మాత్రం ట్రై చేయడం టైం వేస్ట్ అని నేను అనుకుంటున్నాను. సో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఫ్రెషర్గా 5 ఇయర్స్ కంటే ఎక్కువ కెరీర్ గ్యాప్ ఉంటే జాబ్ వస్తుందా? 2 కేటగిరీస్ ఎక్స్ప్లెయిన్ చేశాకండి. కేటగిరీ 1లో మోర్ దాన్ 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ ఉంటే మ్యాక్సిమం ఫ్రెషర్గా జాబ్ రావడానికి అవకాశం ఉంది, గట్టిగా ట్రై చేస్తే వస్తుంది. సో బట్ మోర్ దాన్ 5 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ కెరీర్ గ్యాప్ ఉండి మీరు ఫ్రెషర్గా ట్రై చేస్తున్నారంటే అది చాలా వరకు కష్టమే అండి. ఓకే, బట్ 2 వేస్లో మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఎయిదర్ స్టార్టప్ కంపెనీ ఆర్ రెఫరెన్స్ ద్వారా యాజ్ ఎ ఫ్రెషర్. ఏది మీకు స్ట్రాంగ్ రిఫరల్ కానీ ఉంటే, ఓకే, ఏది మీకు స్ట్రాంగ్ రెఫరెన్స్ ఉండి బాగా తెలిసిన వాళ్ళు అయితే మీకు ఫ్రెషర్గా కూడా ఎంటర్ అవ్వచ్చు. కానీ అలాగా ఏమీ పాసిబిలిటీ లేదు అనుకుంటే ఇంకా ఎక్స్పీరియన్స్తో ట్రై చేయటమే అండి. ఓకే, సో ఈ వీడియో అయితే ఎంతోమందికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ నెట్వర్క్లో షేర్ చేయండి, స్ప్రెడ్ చేయండి, మన ఛానల్ని స్పీడ్గా గ్రో చేయండి. ఓకే, సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.